నమస్తే. పచ్చిమిరపకాయలతో అప్పటికప్పుడు చేసుకొని తినే ఈ ఊరగాయ వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యితో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఏదన్నా పప్పన్నంలో ఒక కాంబినేషన్గా పెరుగన్నంలో నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. దోశ, ఊతప్పం లాంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్కి కూడా సూట్ అవుతుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూసుకుందాము. చాలా సులువుగా చేసుకోవచ్చు. దీనికోసం ఇక్కడ నేను ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇలాగా పొడుగ్గా చీల్చి పెట్టుకోండి. సన్నవి అయితే 2గా 3గా చీలిస్తే సరిపోతుంది. అదే కొంచెం లావుగా ఉన్న మిరపకాయలు అయితే 5 నుంచి 6 చీలికలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా అన్నీ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టెప్ వచ్చి స్టవ్ ఆన్ చేసుకుని బాండ్లీ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె కాగాక 1/2 స్పూన్ ఆవాలు, ఇవి కొంచెం చిట్పట్లాడుతుండగా 1/2 స్పూన్ జీలకర్ర, ఈ 2 కొంచెం వేగాక 1/2 స్పూన్ ఇంగువ ఘాటును బట్టి ఇంకొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఈ 3 వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు దీంట్లో వేసుకోవాలి. కొద్దిగా మెల్లిగా వేసుకోండి, చూసుకుని, గింజలు మీద చెందుతాయి. ఇవన్నీ మనకి పైన లేయర్ కొంచెం తెల్లగా అవుతాయి కదా, వేగుతాయి బాగా బ్రౌన్గా, అక్కడ దాకా వేయించుకోండి. కొంచెం పచ్చి అనేది పోవాలి. ఇలాగా పూర్తిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని, బాండ్లీ వేడిగా ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువగా వేగిపోయే అవకాశం ఉంది. అందుకని ఇంకొక పాత్రలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇది కాస్త చల్లబరుద్దాము. కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక నిమ్మకాయలో సగం, ఒక నిమ్మ చెక్క దీంట్లో పిండుతున్నాను. పులుపుకి ఇది నిమ్మకాయ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక 3/4 స్పూన్ అంత, 1/2 స్పూన్ ఉప్పు. ఇంకొంచెం ఎక్కువ పులుపు కావాలి అన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇలాగ ఉప్పు పులుపు వేసిన తర్వాత 1 గంట సేపు ఈ నిమ్మరసంలో ఉప్పులో ఊరనిస్తే చాలా బాగుంటాయి. పచ్చిమిరపకాయల కారానికి ఉప్పు పులుపు పట్టి మనకి తినడానికి రెడీ అవుతుంది. 1 గంటన్నా వదిలిపెట్టేసేయండి. మరీ టైం లేకపోతే ఒక అరగంటన్నా వదిలిపెట్టి తర్వాత మనం తీసుకోవచ్చు. దీన్ని ముందే మనం వేడివేడిగా ఉన్నప్పుడు నిమ్మకాయ రసం వేస్తే చేదు వచ్చే అవకాశం ఉంది. అదే ఉప్పు వేసేస్తే ముక్కలు మెత్తబడిపోతాయి. అందుకని తర్వాత వేసుకోవాలి. మీరు కూడా ఇది చేసుకుని మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలపండి.